మీకు తక్కువ స్కోర్ ఉన్న కారణంగా ఈ పోరు నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులో మీకు లభించిన 50,000 పాయింట్లలో సగం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? అనవసరంగా వదిలేసాం బావా, వేసేసి ఉండాల్సింది. ఏం సింగరెడ్డి నేను తనుజకి ఇవ్వాలనుకుంటున్నాను బిగ్ బాస్. బేసిక్గా నా జాతకమే అంతే, మనకు నచ్చింది ఉండదు. యో, ఈ లైఫ్ లో ఏదైనా చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నామంటే అది మేమే. నీ లోపలే పెట్టుకుని బీపీ బిల్లలు వేసుకుంటావే ఏమే. లో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం కీ టు సక్సెస్. ట్రేలో ఉన్న కీస్ లో ఒకసారి ఒక కీ మాత్రమే తీసుకుని పూల్లోకి వెళ్ళాలి. కీస్ థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. పైకి వస్తే ఒప్పుకోను నేను. ఆ పైకి దొంగేడు బ్లేడుస్తూ డ్రామాలు ఆడిన ఒక్కొక్కడికి దా 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 దరువే. అదే అది సరిగ్గా పడలేదు, చూసుకోండి. గ్రేట్ఫుల్ టు యు. ఏమైందిరా? ఇప్పుడు అవి కాపాడుకో అన్న, ఇంకేం వద్దు కానీ. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీరెందుకు వచ్చారా మధ్యలో? ఏంట్రా చెప్పింది వినకుండా ఎలా చేసావు? అన్న ఇద్దరిని ఆపన్నా, లేకపోతే అన్నా నువ్వు వాళ్ళే తీయచ్చు, అది మర్చిపోతున్నాయండి. నువ్వు కూడా వాళ్ళు తీయచ్చు. కూర్చో. చెప్పొచ్చు కదా. కష్టాలు కోరుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. అందరు కలిసి ఏం చేస్తారు తెలుసా? నన్ను తప్పిస్తే బట్ ఫస్ట్ మీరు అందరూ లైక్ చేసి ఒక శ్రమ, ఎందుకంటే మార్నింగ్ గేమ్ ఆడకపోతే నేను గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతానని చెప్పి ఆలోచించి నన్ను టార్గెట్ చేస్తారు అందరూ. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. అనుజా, నేను లీస్ట్ లో నాకు సపోర్ట్ చేస్తావా? నేను అదే ఆలోచిస్తున్నా. అంటూ జరిగితే మాత్రం నిజంగా అది చాలా దిగజారుడు రాజకీయం అని నేను చెప్తాను. మోస్ట్ నంబర్ 1 ని తీసుకుంటూ ఇప్పుడు ఇటు నుంచి వెళ్తుంది కదా. మీరు వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రీజన్ నాకు వాడిని తీయాలని లేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఎందుకంటే లేదు, ఇప్పుడు వాడు ఫస్ట్ లో ఉండేవాడు, ఫోర్త్ కి వచ్చాడు. నేను ఫస్ట్ లో ఉండే లాస్ట్ వచ్చాను. వాడు ఎంత ఇచ్చాడు, నువ్వు ఎంత తీసుకున్నావు? ఎంత ఇచ్చాడు? ఇప్పుడు నాకన్నా వై ఇమాన్యుయల్ ప్రయారిటీ అంటున్నాను. ఈ మధ్య కాలంలో నాకు స్టాండ్ తీసుకుంది వాడే కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే నేను 2 lakhs ఇచ్చింది నేనే కదా బాల్ పట్టుకొచ్చి. మీరు ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అంటే ఇప్పుడు అంటే అలా అని కాదు, అంటే నేను స్టాండ్ తీసుకోలేదా మరి అన్నా? నేను తీసుకున్నాను కదా లాస్ట్ దాంట్లో. ఇప్పుడు సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? స్టాండ్ నేను తీసుకున్నాను ఎక్కడ కదా. స్టాండ్ తీసుకోలేదు నీ గురించి. ఏ విషయంలో అవసరమైనప్పుడల్లా నేను స్టాండ్ తీసుకున్నాను కదా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. టాస్క్ లో కానీ గేమ్ లో కానీ అంటే నేను ఏ విషయంలో మీ గురించి తీసుకోలేదని అంటలేదే. నీకు తెలీదా? తీసుకున్నంటే దిస్ ఇస్ ద టైం కదా. నేను ఇప్పుడు కానీ తేడా అయితే టోటల్ నేను గేమ్ నుంచి అవుట్ అవుతా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అది ఇమాన్యుయల్ నిలబడ్డాడు అంటే ఏంటి? నేను నిలబడితే మొత్తం అన్ని గేమ్లో దాని గురించి హెల్ప్ చేస్తే తీసి పక్కన పెట్టు. ఇమాన్యుయల్ నా గురించి స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పని మాట నాకు చాలా బాధ వేస్తుంది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. కళ్యాణ్ ఈసారి అటు నుంచి స్టార్ట్ చేద్దాం. రస్మాన్ ఇటు నుంచే కదా వెళ్తున్నాం. ఇది మరి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ప్రతిసారి ఇటు నుంచే కదా వెళ్తున్నాం, ఒకసారి అటు నుంచి చేయండి. సరే మీరే అయితే బర్నీ గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
నువ్వు అక్కడి నుంచి రావాలి పర్లేదు అప్పటి నుంచి వస్తుంది కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అన్నిసార్లు ఎటు నుంచి చెప్తాం కదా, ఈసారి అటు నుంచి పర్లేదు ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చినా ఒకటే కదా, అప్పటి నుంచి అవుతున్నది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్ ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. నుంచి స్టార్ట్ అవ్వని ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు కదా. ఓకే డన్, మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళిద్దరు వెనకలకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. తప్పు 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 తప్పుగా మాట్లాడు. ఆల్రెడీ కళ్యాణ్ స్టార్ట్ చేశారు కదా, మీరు స్టార్ట్ చేయండి. సరే స్టార్ట్ చేయండి. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. మీలా నేను వస్తాను కదా. పవన్ మేము ఆల్రెడీ అవుట్ ఆఫ్ గేమ్. గేమ్ అవుతే ఓట్లు వేయొద్దు అని చెప్పారా బిగ్ బాస్ ఏమైనా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు, మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. సరే స్టార్ట్ చేయి. అయిపోయేమో. నేను కూడా బర్నీ గారు. ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. కళ్యాణ్ నువ్వు నాకు ఒక్కసారైనా సపోర్ట్ చేయాల్సిందే. మీరు ఎప్పుడు లాంగ్ ప్లేస్ లోనే నిలబడుతున్నారండి. డీప్ గా ఏళ్లకు రాంగ్ కదా, అట్లీస్ట్ వన్స్ అయినా సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ నేను కొన్ని విషయాలు నీ గురించి నిలబడినందుకు బాబు, మా బతుకులు మేము బతుకుతాం, వదిలేసేయండి. నాకు న్యాయమే జరిగిందని నాకు అనిపించేది. నేను అదే చెప్తున్నాను, అట్లీస్ట్ వన్స్ ఒకరిని బాధపెట్టాలని కాదు. నీ అంటే సూపర్ ఇస్ ఏ గ్లామరస్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఉన్న పొజిషన్ ఉన్న ప్లేస్ ఎప్పుడు రాంగ్ ప్లేస్ లో ఉంటుంది. డెస్టినీ ఎలా ఉందని చెప్పండి, నీకు అవసరం భజన దానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప, దేనికి గొప్ప? అప్పుడు నేను నిలబడి నీకు అంటే హెల్ప్ అయ్యి, బట్ నాకు వచ్చేటికి ఒక్కసారి అదే చెప్పండి, నేను అదే బాధపడుతుంది, ఇప్పటి నుంచి అదే బాధపడుతున్నాను. అనిపించింది. కళ్యాణ్ నా కోసం కూడా ఒక్కసారి కూడా నిలబడలేదు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? నా కాంట్రవర్సీ వద్దు, మీరు ఇంకొకటి తీసేయండి దయచేసి. ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సిన్సియర్గా ఆడి గెలవడం, మాటలు పడడానికి నేను రెడీ లేను. ఇప్పుడు ఇస్తాను చూడు నీకు కిక్కు, మామూలుగా ఉండదు. ఓకే డన్. తెలుగు ప్రజలారా, ప్లీజ్ డూ వోట్ ఫర్ మీ. మీరు టాప్ 1 లో ఉన్నారు కాబట్టి. సంజన గారు. ఎంత థ్యాంక్ యూ చెప్తేనా తక్కువ, ఎందుకంటే మీరు లేకుండా అసలు షోనే లేదు. మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మేమే లేను. సో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మళ్ళీ ఇమాన్లోనే ఫ్రెండ్ కాదు అని చెప్పారు, మళ్ళీ రీసెంట్ గా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పారు. దాంట్లో కోసం సార్ మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా సార్? ఉన్నారండి. బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి అంటారు కదా సార్. అలా అనం కదా అండి, మీరు ఫ్రెండ్ కాదు అని చెప్పేసి మేము ఏదో ముఖం పెట్టుకొని అనం కదా. నేనైతే వాడు చేసే పనులకి కోపానికి ఇప్పుడు నువ్వు ఫ్రెండే కాదు అని అన్నా. అదే మేడం, మేమనేది అదే. ముఖం పట్టుకుని అయితే అనం కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అప్పటికప్పుడు నా కోపం వాడికి చూపించాలి, అందుకే నేను వాడికి ఒక మాట అనేసి మళ్ళీ నేను నార్మల్ అయిపోయాను. నార్మల్ అయిపోయానంటే 2 వీక్స్ తర్వాత నార్మలా మేడం? అయ్యా అతను పడ్డాడు, మీరు అన్నారు సార్ అయితే నేను పడలేదా సార్ వాడితో? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వాడు ఒక్కడే పడినట్టు చూడండి అక్కడ ఎలా తొంగి చూస్తున్నాడు. మీ నటన గురించి చెప్పడానికి నా అనుభవం కానీ నా వయసు కానీ సరిపోతుంది. అతను ఎంత ఫీల్ తోటి చెప్పారు, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఫస్ట్ మీకే సపోర్ట్ చేస్తానని చెప్పాడు కదా. చచ్చిపోతారన్నయ్య, నాకు బతకడం ఇష్టం లేదు. అలా అని సార్ నేను సపోర్ట్ చేయలేదా సార్ ఆయనకి? మీరు సపోర్ట్ చేయలేదు మేడం, మీరు అందరితో సపోర్ట్ చేపించుకున్నారు. నేను చేపించుకున్నాను. ఎస్ మ్యామ్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఇదంతా తొక్క తొండి తొర్రి, నేను ఒప్పుకోను. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి.